సో మొన్నటి నుంచి కూడా మనము 2025లో ఏ రాశి వారు గృహప్రాప్తి అంటే గృహయోగాన్ని పొందడానికి కొన్ని రెమెడీస్ మనం చెప్తున్నాం. చాలామంది అడగడం ఏంటంటే ఇంకా ఎఫెక్టివ్ రెమెడీస్ ఉండాలి గురుగారు, మేము ఇంకా తెలుసుకోవాలి మా గురించి, 2025లో అన్నా మేము అనుకున్న పనులన్నీ జరగాలి అంటే ఒకటి నేను అనేది మైండ్ సెట్ ఫస్ట్ మార్చు, నెగిటివ్ థాట్స్ పక్కకు పెట్టు, రాహుని పాజిటివ్లోకి తీసుకొచ్చావంటే నీ సంవత్సరంలో నువ్వు అనుకున్నది 80% రీచ్ అవుతావు. 100% అని నేను అన్నా. ఎందుకంటే 80% అయితే అనుకో, ఒకవేళ నువ్వు బిజినెస్లో ఉన్నావు, నువ్వు సంపాదించే యోగం ఉంది, ఈ సంవత్సరం నేను 1 crore సంపాదించాలి, అట్లీస్ట్ 70-80 దాకానే రీచ్ అవుతావు, లేదా 60-70 దాకానే రీచ్ అవుతావు. కానీ నీ సంకల్పం అది ఉండాలి. నీ రాహుని ఎప్పుడు నేను చేయగలుగుతాను అరే నేను చేస్తాను రాబోయే అని చెప్పి నువ్వు అది రాహు. నేను చేయగలుగుతున్నా లేదా ఆ భయం అనేది నెగిటివ్ రాహు. కాబట్టి నీ రాహుని ఎప్పుడు పాజిటివ్గా ఉంచు. ఖచ్చితంగా అవుతుంది ఈ పని, ఎందుకు కాదు, నా తండ్రి దయ వల్ల అవుతుంది అని నువ్వు ఆ పాజిటివ్ థాట్లో ఉన్నాడా నీ రాహు బాగుంటాడు. నువ్వు భయం ఆందోళన పడి అప్పుడు అది జరిగింది ఇది జరిగింది అని ఎప్పుడైతే ఆ పాతయాన్ని గుర్తుపెట్టుకొని నువ్వు ముందు అడుగేయవో నీకు రాహు రిజల్ట్ ఇవ్వడు. రాహు రిజల్ట్ ఇవ్వనప్పుడు నీకు ఏ గ్రహం కూడా నీకు కుజుడు సాతీయడు, శని సాతీయడు, నీకు ఎవరు కానీ వాళ్ళు నీకు హెల్ప్కి రారు. వీళ్ళు కరెక్ట్ ఉంటేనే వాళ్ళు వస్తారు వెనుక. ఇది యూనివర్సల్ సీక్రెట్, మీకు ఎవరికి తెలియదు. అందుకని ఇప్పుడు బిజినెస్ మ్యాన్స్ చూడండి, వాడు ఏంటిది ఒకటే ఫిక్స్ అయిపోతుంది. లాస్ట్ ఇయర్ మనం ఎంత చేస్తున్నాం టార్గెట్, సార్ ఒక 30 crores చేసినాం, చల్లి ఈ సంవత్సరం ఖచ్చితంగా మనం 50 కోట్లు క్రాస్ చేయాలంటాడు. అది చేస్తాడు ఖచ్చితంగా, ఎందుకంటే ఆ మైండ్లో ఫిక్స్ అయ్యాడు. ఆ ఫిక్స్ అయినప్పుడు ఆ ఫోకస్ అటు ఉంటుంది. ఈ మిగతా ఆటల మీద అంతా తగ్గుతుంది వాడికి, దీని మీద ఫోకస్ చేపిస్తాడు రాహు నువ్వు థాట్స్ అట్లా పెట్టుకున్నప్పుడు. అందుకని నీ జాబ్లో కూడా అనుకో, నాకు ఇప్పుడు ఇంత శాలరీ ఉంది, నాకు ఖచ్చితంగా ఇంక్రిమెంట్ రావాలి, మంచి పొజిషన్ రావాలి, ఏ రాశిలో అయినా అనుకుంటే తప్పకుండా జరుగుతుంది. నువ్వు అనుకుంటలేవు, భయం పడుతున్నావు, పాత జరిగినాయని గుర్తు తెచ్చుకుని ఆలోచనలో కూర్చుంటున్నావు. కాబట్టి ఆ రాహుకేతు ప్రభావం ఎక్కువైపోతుంది. శనిదేవుడు కూడా నీకు రిజల్ట్ ఇవ్వలేకపోతుండవు. కాబట్టి నీ ఆలోచనని ఫస్ట్ కంట్రోల్ చేయి. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే తులారాశి వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయండి అంటే పక్షులకు ఫీడ్ చేయటం స్టార్ట్ చేయండి. అదేంటిది, మనం ఇంట్లో మురుకులు అంటాం తెలుసు కదా, సన్నయి చేస్తాం, అది మనకి మురుకులు అంటాము. సన్నయి మురుకులు పిండితోటి చక్రాలకి వేస్తాం కదా, లావువి కాదు సన్నయి. అవేం చేయండి అంటే ఒక ఇత్తడి గిన్నెలో ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకొని దాంట్లో పెట్టి ఇంటి దగ్గర గోడ మీద పెట్టేయండి. అది పావురాలే తింటాయా, కాకులే తింటాయా, పిట్టెలు తింటాయా, ఏదైనా తినేయండి. డైలీ ఇంత కొన్ని అట్లా పెట్టేసేయండి బయట. చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కడ కానీ మనకి ఇంట్లోకి మీకు ఒకవేళ కుదిరితే ఏంటంటే నల్ల చీమలు ఎక్కడ కనపడ్డా, లేదా మీరు టెంపుల్కి వెళ్ళి ఎక్కడ నల్ల చీమలు కనపడితే కొంచెం గోధుమ పిండి చక్కెర కలిపి వాటికి వేస్తూ ఉండండి. స్థిరత్వం వస్తుంది. ఈ సంవత్సరం ఏంటంటే స్టడీనెస్ వస్తుంది. అలాగే మనం ఫోకస్ చేయగలుగుతాం, మన టార్గెట్ మీద మనం ఫోకస్ చేయగలుగుతాం. అలాగే ప్రతి బుధవారం శనివారం తలకి మంచిగా అమ్మతోటి కానీ, మీ మిస్సెస్ ఉంటే మీ మిస్సెస్ తోటి కానీ, ఎవరైనా ఇంటి వాళ్ళతోటి ఆల్మండ్ ఆయిల్ మంచిగా హెడ్ మసాజ్ చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను స్నానానికి వెళ్తున్నప్పుడు ఒక అర్ధగంట ముందు వెళ్ళే ముందు మంచిగా హెడ్కి ఆల్మండ్ ఆయిల్ తోటి మసాజ్ చేపించుకొని అప్పుడు మీరు స్నానం చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు ఈ సంవత్సరం అయినంత వరకు హాఫ్ షర్ట్స్, అలాగే డార్క్ కలర్స్ అంటే బ్లాక్, బ్లూ, బ్రౌన్ ఇవి కొంచెం మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అంటే కొంతమందికి తులారాశిలో కలిసి రావచ్చు కూడా, కానీ 70% కలిసి రాదు, 30% కలిసి వస్తుంది. అది మనం ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళ జాతకం చూసినప్పుడు ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే బ్లూ కలర్ అంటే స్కై బ్లూ అంటాం కదా, ఆ స్కై బ్లూ అనేసరికి అందరూ ఏమనుకుంటారు శని అంటాడు. కాదు, ఆ స్కై బ్లూ అనేది రాహు తత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అది అలాగే ఏదైతే డార్క్ బ్లూ ఉందో, బ్లాక్ ఉందో అది శనిని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి తెలుసుకోవాలి మనం ఏది ఎక్కడ అనేది. సో ఒకటి ఈ కలర్స్ అవాయిడ్ చేయటం మొదలుపెట్టండి. అలాగే నిత్యం కూడా ఇప్పుడు మీకు చాలామంది ఏంటంటే అందరు రాసుల వాళ్ళు ఏంటంటే ఒక మిస్టేక్ చేసేది ఏంటంటే మనం వేసుకునే బనియన్ కావచ్చు, ఇన్నర్వేర్ కావచ్చు, ఏదైనా సరే కానీ ఒక్క దగ్గర చిన్న హోల్ తీసి పడేయటం అంటే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ బనీని తీసుకుంటారు, ఓకే ఇన్నర్వేర్ అయితే పడేస్తారు ఎక్కడో అక్కడ. ఈ బనీన్ని జింపుతారు, బండ్లు తుడుస్తారు, ఇంట్లో మన పొయ్యి తుడుస్తారు, మన ఇంట్లో ఏదో దానికి బండి తుడటం, టేబుల్ తుడటానికి దేనికో దానికి ఆ బనీన్ని ఎందుకు పడేయటము అని చెప్పి దాన్ని చింపి మరి వాడటం మొదలు పెడతారు. అరే ఎందుకురా నాయన అట్లా చేయటం వల్ల నీకు ఏమవుతుంది, నీకు శుక్రుడిని నువ్వు నెగిటివ్లోకి తీసుకొస్తున్నావు, అంటే శుక్రచండాల యోగాన్ని నువ్వు యాక్టివేట్ చేస్తున్నావు. అందుకనే నీ ఇంట్లో ధనం నిలబడదు. అట్లాంటిది ఎప్పుడు చెయ్యొద్దు. ఎప్పుడైతే బట్ట చినిగిందో దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా తొక్కుట్లేని జాగలేసాయి లేదా జలప్రవాహం చేసాయి. అది వాడొద్దు. మనం బనీన్ కానీ ఏది కానీ షర్ట్ కానీ ఇంట్లో వాడొద్దు.
ఇన్నర్ వేర్ ఏదైనా షర్ట్ కానీ చినిగిందా, చాలామంది ఏంటంటే షర్ట్స్ అయితే కొంచెం రఫింగ్ చేయించుకొని మళ్ళీ దాన్ని వేసుకుంటారు, ఓకే. కానీ ఇన్నర్ వేర్స్ మాత్రం జాగ్రత్త. ఈ సంవత్సరం అన్ని రాశుల వరకు చెప్తున్నాను నేను. కాబట్టి ఇదొకటి జాగ్రత్త. మళ్ళీ అయినంత వరకు ఏంటంటే మీరు కుదిరినప్పుడల్లా ఆంజనేయ స్వామికి జిలేబీ అలాగే కొంచెం ఒక మిఠాపాన్ నైవేద్యం పెట్టండి. మంగళవారం శనివారం మీకు ఈ సంవత్సరం కుదిరినప్పుడల్లా ఏదైనా ముఖ్య కార్యక్రమం అనుకున్నాము, లేదంటే ఇంటిదే అనుకుంటున్నాం మనం అన్నప్పుడు జిలేబీ పాను నైవేద్యం పెట్టు తండ్రికి, ఈ సంవత్సరం నాకు మంచి ఆదాయం రావాలి తండ్రి, ఇల్లు నేను తొందరగా కట్టుకోవాలి అని చెప్పి కోరుకొని నీ మనసులో కోరిక ఆయనకి సమర్పించు. అలాగే ఈ తులారాశి వాళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా చేతికి వేసుకుంటే వెండి కడ వేసుకోండి. వెండి కడ ఫ్రైడే కానీ మండే కానీ ఫ్రైడే రోజు కానీ మీరు వెండి కడ ఒక చెయ్యికి వేసుకోండి. అయితే చెయ్యికి ఎప్పుడు కూడా వెండి కడ వేసినప్పుడు ప్యూర్ రెడ్ కలర్ థ్రెడ్ మాత్రం ఒకటి ఎప్పుడు చెయ్యికి ఉంచండి. ఇప్పుడు నా ఇల్లు ఉంది కదా, మీరు ప్యూర్ రెడ్ కలర్ ఒకటి తీసుకొని ఆ చేతికి కట్టుకోండి. ఆ కళ ఎప్పుడు మీ చేతికి ఉండనివ్వండి. అలాగే అయినంత వరకు ఈ సంవత్సరం ఏంటంటే మనకి గోపీచంద్రం అని ఒకటి వస్తుంది. హరే రామ్ హరే కృష్ణ మన సోదరులు ధారణ చేస్తారు, అది తెల్లచంద్రం అంటాం. ఆ తెల్లచంద్రాన్ని కూడా నువ్వేంటంటే ప్రతి గురు ఆదివారం రోజు ధారణ చేయి. కొంచెం కనుబొమ్మల మధ్యలో కాకుండా కొంచెం పైకి ఆ ధారణ చేయటం మొదలుపెట్టు. తప్పకుండా కన్యారాశి వారికి, మన తులారాశి వారికి ఈ సంవత్సరం గృహయోగం ఉంది. కాబట్టి రెమెడీస్ ఫాలో, ఆ కడ వేసుకో. ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ నీ జన్మజాతకాన్ని తీసుకొని మీ దగ్గరలో ఎవరైనా మంచి గురువులు ఉంటే వాళ్ళని ఆశ్రయించండి. లేదా అగ్నేశమిత్రాజ్ని కలవాలంటే హైదరాబాద్ బడంగపేటలో ఉంటాను. ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోండి, ఒక టైమింగ్ తీసుకోండి. 25 minutes 30 minutes టైం ఇస్తాను. దాంట్లో మీకు అన్నీ ఉంటాయి. జాతకము, నేమ్ కరెక్షన్ అవసరం ఉంటే నేమ్ కరెక్షన్, అలాగే మీకు లక్కీ నెంబర్స్, లక్కీ డేట్స్, లక్కీ కలర్స్, లక్కీ డైరెక్షన్స్, అలాగే ఎలాంటి ఎన్వైర్న్మెంట్లో మీరు ఉండాలి, సరౌండింగ్స్లో మీకు ఎక్కడ కలిసి వస్తుంది. ఒకవేళ నేను ఇల్లు కడుతున్నాను అంటే ఆ వాస్తుకి సపరేట్ అపాయింట్మెంట్ ఉంటుంది, అది తీసుకోండి. లేదు నేను ఒక ఆర్గనైజేషన్ 2025లో స్టార్ట్ చేస్తున్నాను గురుగారు, ఎలాంటి నెంబర్లో ఉంటే బాగుంటుంది, ఎలాంటి నక్షత్రంలో పెడితే బాగుంటుంది గురుగారు అంటే దానికి కొంచెం టైం తీసుకొని రండి. దానికి ప్రాపర్ సపరేట్ అపాయింట్మెంట్ ఉంటుంది. జాతకానికి కానీ సపరేటు, వాస్తుకు కానీ నేమ్ అంటే ఫరం నేమ్ కానీ సపరేట్ ఉంటుంది. అది మీరు అపాయింట్మెంట్ తీసుకొని టైం తీసుకొని వస్తే మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ బోర్డింగ్ కలర్స్ కానీ ఆ లెటర్స్ కానీ మీరు విజిటింగ్ కార్డ్స్ కొట్టిస్తే ఎలా కొట్టించుకోవాలి, మొబైల్ నెంబర్ ఎలా పెట్టుకోవాలి, మనం అక్కడ మీ పేర్లో ఏమైనా కరెక్షన్ అవసరమా, సర్నేమ్ తోటి రాయాలా, లేదంటే ఒక లెటర్ ఏమైనా యాడ్ చేయాలా, యాడ్ చేస్తే ఇలాంటి నెంబర్ వస్తుంది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ మనము ఇక్కడ డిస్కషన్ చేసిన తర్వాతే మీకు నేను ఆ యొక్క కరెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ప్రాపర్లీ అపాయింట్మెంట్ తీసుకొని కలిసినట్టయితే డెఫినెట్లీ మీ జీవితాన్ని బంగారు బట్టలు ఎలా నడుపుకోవాలో అగ్నేశమిత్ర మిమ్మల్ని గైడ్ చేస్తాడు.